టైం వచ్చిన తర్వాత చాలా ఎగ్జామ్స్ రాశాను. చాలా క్యాంపస్లు వచ్చినాయి, కానీ దేంట్లోని సెలెక్ట్ అయ్యేదాన్ని కాదు. ప్రతి టెక్ఎం సెలెక్ట్ అయినందుకు ప్రతి క్యాంపస్లోనే ఆపేసేవారు, దాంట్లో వచ్చింది కదా అని చెప్పి కాలేజ్ వాళ్ళు. తర్వాత టెక్ఎం తర్వాత ఏ ఎగ్జామ్ రాసినా అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయేదాన్ని. మా ఫ్రెండ్స్ ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఎందుకు రాస్తున్నావు నువ్వు, నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా అని అనేవారు. అలాంటిది తర్వాత ఎన్ని ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయిపోయేది. తర్వాత ఇన్ఫోసిస్ రాశాను. ఇన్ఫోసిస్ వెళ్ళినప్పుడు కూడా నీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా, ఎందుకు చేస్తున్నావు అని బ్యాక్ సైడ్ అనుకుంటే పర్లేదు, ఫ్రెండే మాట్లాడేసేవారు. అయినా సరే ఏమో సాధానికి ఇలా చేస్తున్నారేమో నవ్వకుండా అని చెప్పి అలా అవ్వకుండా ప్రేయర్ చేసుకుని వెళ్ళేదాన్ని. అలా ఇన్ఫోసిస్ వచ్చింది. తర్వాత విప్రో ఎగ్జామ్ జరిగింది, విప్రో కూడా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇవన్నీ ఒకటే సింగిల్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇంకా మంచి ప్యాకేజ్ రావాలి ఏదైనా అని ట్రై చేశాను. తర్వాత హెచ్సిఎల్ వచ్చిందండి, దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఈ 4 కంపెనీస్లో ఏ కంపెనీ పిలుస్తారు అని ఆలోచించేలోపు ఇన్ఫోసిస్ ఆన్బోర్డింగ్ పిలిచారండి. అయితే నేను హెచ్సిఎల్ మంచిది కదా, ప్యాకేజ్ ఎక్కువ ఉంది, దానికి వెళ్దామని నేను అనుకున్నాను. కానీ మన ప్రణాళికలు వేరు, దేవుడి ప్రణాళికలు వేరు ఉంటాయి కదా. అలాగే లాస్ట్ వీక్ ముందు వీక్ పాస్టర్ గారు ఫ్రైడే ప్రేయర్ చేయించుకున్నప్పుడు మీ హ్యాండ్స్లో లెటర్స్ కనిపిస్తున్నాయని చెప్పారండి. ఏంటి లెటర్స్ అంటే హెచ్సిఎల్ ఇచ్చేస్తారేమో, ఇవ్వచ్చు చక్కగా బాగుంటుంది మంచి ప్యాకేజ్ అని అనుకున్నాను. కానీ హెచ్సిఎల్ కాకుండా విప్రో ఇచ్చారండి ఫస్ట్ ఆన్బోర్డింగ్. అది స్టార్ట్ చేసే డాక్యుమెంట్స్ పెట్టమంటే విప్రోకి వెళ్ళాలేమో అనుకున్నాను. విప్రో ఇచ్చి నెక్స్ట్ సెకండే ఇన్ఫోసిస్ కూడా ఇచ్చారు. రెండిట్లో ఏది చేయాలని కన్ఫ్యూజన్ అన్నాను, కానీ విప్రో అయితే ఇష్టం లేదు. ఇన్ఫోసిస్ అసలు నాకు జాబ్ వచ్చిందని నేను మర్చిపోయాను, హెచ్సిఎల్ ఒక్కటే నా దృష్టిలో ఉంది. అలాంటిది హెచ్సిఎల్ కోసం వెయిట్ చేద్దాము, ఈ 2 జాబ్స్ వదిలేద్దాము అనుకున్నాను. కానీ జాయినింగ్ లెటర్ ఇచ్చారండి 16th అని చెప్పి ఇన్ఫోసిస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అంకుల్ అన్నారు, దేవుడు ఆల్రెడీ లెటర్స్ చూపించారు కదా, ఇదేమోనమ్మా అంటే, ఏమన్నా అంకుల్ అవి కూడా ఇచ్చేస్తారేమో అంటే, బయట మార్కెట్ బాగాలేదు, ఎవరు పిలిస్తే దానికి ఫస్ట్ వెళ్ళిపోవాలి అని అందరూ అంటున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్, వేరే లొకేషన్స్ దూరం ఇచ్చేస్తే ఎలా వెళ్ళాలి తెలీదు అని చెప్పేసి అంకుల్ని అడిగానండి. ప్రేయర్ చేయమని చెప్పాను. ప్రేయర్ చేసి అన్నారు, ఒకవేళ దేవుని చిత్తం అయితే అన్ని ద్వారాలు తెరవబడితే, లేదంటే అన్ని ద్వారాలు మూయబడితే అది ఒక్కటే నువ్వు చూసుకోవాలి, ప్రార్థన చేసి కనిపెట్టు, నేను ప్రార్థన చేస్తాను అన్నారండి. అసలు ఒక 3 days బ్యాక్ ఇచ్చారు, అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు నాకైతే. అసలు దేవుని చిత్తం అయితే వెళ్దాము, లేదంటే వేరే దానికోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను. కానీ పాస్టర్ గారు చెప్పినట్టే నేను అసలు నాకేం ప్రాసెస్ చేయాలో కూడా తెలియదు. అలా ప్రతి ఒక్క ప్రాసెస్ ఇది చేయాలి అది చేయాలని చెప్పి తెలియడం తగ్గక అన్ని ప్రాసెస్లు ఫాస్ట్గా అయిపోవడం, సర్టిఫికెట్స్ రావడం అంతా దేవుడు నిజంగానే దేవుని చిత్తం అంతే, కార్యాలు ఇలా జరుగుతాయా అన్నట్టు దేవుడు ఒక్కొక్కటి ద్వారాలు తెరుస్తూ వచ్చారండి. రేపు ప్రయాణమై వెళ్దాం అనుకుంటున్నాను. సండే ఆన్బోర్డింగ్ చేయాలి, మండేకి జాయిన్ చేసుకుంటారు. 6 months ట్రైనింగ్ ఉంటుందండి. దాని తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ 6 months ట్రైనింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అన్నారు. మెయిన్ నేను ఇన్ఫోసిస్కి వెళ్ళడానికి దీనికే భయపడిపోయాను, చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అన్నారు. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టం అన్నారండి. ప్రేయర్లో పెట్టండి, నాకు ఆ క్లాసెస్ అని అర్థమయ్యేలాగా మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేలాగా. తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత వేరే లొకేషన్ షిఫ్ట్ చేస్తారంట, అది కూడా దేవుని చిత్తం బట్టి దగ్గరలో వచ్చేలా ప్రేయర్ చేయండి. దూరంగా నన్నైతే తప్పిపోకుండా నేను ఉండటకు ప్రేయర్లో పెట్టండి, మంచి హెల్త్ ఉండదని చెప్పి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి.
చిన్న సాక్ష్యం దేవుడి గురించి. పర్పస్లో ఉండేవాళ్ళు మన ఏపీఎస్కి అక్కడి నుంచి జ్యోతి పరిచయం అయి అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ జ్యోతి ద్వారా మా ఆయన ఇలా అయ్యారండి, అలా ఏపీఎస్కి వెళ్ళి గిరిగిరి అన్నవారు కానీ ఒక క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది. ఇప్పుడు మానకుండా ప్రతి శుక్రవారం చక్కగా వస్తూ ఉండేవారు సెలవుల బిడ్డలు తీసుకుని. అలాగే చిన్నప్పటి నుంచి పూజారి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా నడిపించారు. బాంకులు వెళ్ళిపోయారు, అంతకుముందు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి జ్యోతి 2 ఆటోలు మారి ప్రాంతానికి వచ్చేది, విడిచిపెట్టకుండా. మరి మందిరం ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టలేదు. కొన్ని శోధనలు వచ్చిన, శ్రమలు వచ్చిన సంఘాన్ని పట్టుకొని అలాగే ఉన్నారు. మరి కుటుంబం అంతా కూడా పూజ కూడా మరి చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఎదుర్కొంటూ యవన కాలంలోకి వచ్చి ఈవేళ బీటెక్ కూడా పూర్తి చేసేసింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకసారి ఎందుకో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక దర్శనం చెప్పాను, నీకు జరగబోయే విషయాలు కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు, దేవుడు ఆ తలాంత నీకు ఇచ్చాడని చెప్పి. ఇక కళ రావటం జరిగిపోవటం అలాంటివి కూడా జరిగిపోతూ ఉండేవి. కొన్నిసార్లు భయపడద్దు, దేవుడు ఇచ్చేటటువంటి అవకాశం అది అని చెప్పడం జరిగింది. అలాగే చక్కగా ప్రతి విషయంలో భక్తిలో కానీ ప్రార్థనలో కానీ మంచి ప్రార్థన పడాలి. బైబిల్ తప్ప వేరే విషయం పట్టించుకోదు. కొంతమంది ఇంకా ఈ సెలవులతోటి వాటితోటి ఉండి ఆ గేమ్స్ ఆడడం, ఆ మెసేజ్లు పెట్టడం, వీటిల్లో నిమగ్నం అయిపోతున్నారు. కానీ మంచి మోకాళ్ళ అనుభవం, మంచి మోకాళ్ళ ప్రార్థన, మరి చక్కని భక్తి కలిగినటువంటి బిడ్డ గిరిని జ్యోతిని ప్రేమించినటువంటి బిడ్డ పూజ మరి ఆత్మీయంగా బలపరచబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతనిచే దేవుడు ఏదో ద్వారం తెరుస్తున్నాడని చెప్పిన 4 రోజులకి ఈ విషయం తెలిసింది. ప్రార్థన చేయడానికి వెళ్ళాలా మానేలా అంటే నేను కూడా సంగీతంలో వెళ్ళిపోయాను. దేవుడు ఇచ్చాడు, అది ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోలేదు. దేవుని చిత్తమా కాదా? నేను ప్రార్థన చేస్తే నాకు ఏమి కనపడలేదు. ఇంకా నేను ఒక్క మాట అన్నాను, పూజ చెప్పింది కదా, అది దేవుని చిత్తం అయితే పనులన్నీ కూడా నువ్వు చేయకముందే నెరవేరిపోతాయి. అది దేవుని యొక్క ప్రణాళికను లేదు. అవి ఆలస్యం పడుతున్నాయి అనుకో, జరగకపోతే ఇబ్బంది కలిగితే అది దేవుని ప్రణాళిక కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక గిద్యోన్ అంటాడు, ప్రభువా నువ్వు నన్ను నిజంగా పిలిచినట్లయితే, నేను యుద్ధానికి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ కళ్ళాన్ని మంచుతో కప్పుదానా అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఉదయాన్నే వెళ్ళినప్పటికల్లా అదంతా కూడా మంచు పట్టేసి పండితే నీళ్ళు వస్తాయి. మంచిదే అనుకుంటాను. మళ్ళీ అది మనసప్పుడు ఏమంటానంటే రేపు మళ్ళీ వెళ్తాను, అది మంచు పడకుండా చుట్టూ మంచు ఉండాలి కదా, దాని మీద మంచు ఉండకూడదు అని ప్రార్థన చేస్తాను. బ్రదర్ బిడ్డలు 2వ రోజు వెళ్ళి చూసినప్పుడు చుట్టూ మంచు ఉంటుంది, దాని మీద ఏముండదో తెలుసా అండి, మంచు ఉంటుంది. దేవుని చిత్తం అనుకుని యుద్ధానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందిని తీసుకొని వెళ్తాడు, కానీ ఆఖరికి ఎంతమంది వెళ్తారో తెలుసండి, 300 మంది వెళ్తారు. ఎవరండి అందులో ప్రధానమైన వాడు ఎవరంటే, అలాగే ఎంతమంది వెళ్ళినా దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు వేరేగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎందుకు చేయబడిందని, దేవుని చేత ఆశీర్వదించబడిందని, నువ్వు ధన్యత కలిగినటువంటి దేవుడు నీకు ఇస్తాడు. కానీ నేను బలిపెట్టి మీద కూడా చెప్తున్నాను, నేను బలిపెట్టి మీద కూడా ఏదైనా చెప్పాను కదా కంపల్సరీగా నెరవేరాలి. కాబట్టి నీకు ఇక్కడికి ఇప్పుడు దాకా మీ అమ్మని మీ నాన్న ఏడిపించావు, అయితే నాకు తలపోటు వచ్చారు, నాకు అలా ఉంది, నాకు ఇలా ఉంది, నా హెల్త్ బాగుంది. నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఏమైపోతాయి, సెట్ అయిపోతాయి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. బలహీన తగ్గేటటువంటి మాట నువ్వు బహు తక్కువగా నీ నోట్లోంచి వస్తుంది. మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు. అందరిలో గుర్తింపు కలిగినటువంటి బిడ్డగా దేవుడు నేను ఏర్పాటు చేస్తాను. సంఘం ప్రార్థన ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంటుంది. 3 సంఘాల్లో ప్రార్థన, సంఘాల్లో కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరూ చెప్పారు కాబట్టి అందరూ ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ధైర్యంగా ఉండి ఒంటరిగా వదిలేసాను అన్నటువంటి ఫీలింగు గిరి గారు కానీ జ్యోతి గారు రానేవద్దు. ఎందుకంటే దేవుడు అక్కడ ఇచ్చలు వెలిసినప్పుడు మనం ఎక్కించాలే కానీ ఎదిరించాల్సుకోవాలి. దేవునికి స్తోత్రం.
సేవకుడు మాట ఎవరంటారో కంపల్సరీగా ఆశీర్వదించబడతారు. అలాగా మన వాణి గారి పిల్లలకి పాస్టర్ గారు మాట మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు పాస్టర్ గారు చెప్పింది చేస్తూ ఉంటారు. అలా మన పాలిన గారి పిల్లలు, రమణ గారి పిల్లలు, అదేవిధంగా అబ్బుడి గారి పిల్లలు, దేవి గారి పిల్లలు, వీళ్ళందరూ సలహా అడిగి ప్రార్థన చేసి చెప్తేనే ముందుకెళ్తారు, లేకపోతే ఆగిపోతారు. ఎందుకంటే ఆశీర్వాదం అనేటటువంటిది ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ఇక నీకు ఇక తల్లిదండ్రులతో పని లేదు. ఎవరితో పని అంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జలములలో పడి దాటినప్పుడు అవి వెళ్ళినప్పుడు, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు, నదులలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడైంది, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున. దేవుని మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఘనత పొందేటటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే గణపరచబడతామో అప్పుడు దేవుడు వాళ్ళను హెచ్చుగా ఆశీర్వదిస్తారు. అని అడిగినప్పుడు అనేకమైనటువంటి కార్యాలను సునాయాసంగా చేయగలిగారు. ఆ రీతి జ్ఞానం దేవుడు వారిని సంఘమంతా ప్రార్థన చేస్తాం. నా తండ్రి నాయన ఆత్మీయ స్థితిలో అతను The word of God says in 1 Samuel 2:30, it's a promise from God. Those who honor me, I will honor,